మనం ఇప్పటి వరకు టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు అది మన రియల్ లైఫ్లో ఎక్కడ ఉపయోగపడుతుందో చూద్దాం. అందులో ఒక ముఖ్యమైన అప్లికేషన్ ఆప్టికల్ ఫైబర్. ఆప్టికల్ ఫైబర్లో ప్రధానంగా 2 భాగాలు ఉంటాయి. మధ్యలో ఉండే భాగాన్ని కోర్ అంటారు. కోర్ చుట్టూ ఉండే భాగాన్ని క్లాడింగ్ అంటారు. కోర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ క్లాడింగ్ కంటే ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఒక లైట్ రే ఆప్టికల్ ఫైబర్లోని కోర్లోకి ప్రవేశిస్తుంది. కోర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువగా ఉండడం వల్ల సరైన యాంగిల్తో లైట్ రే బౌండరీని తాకినప్పుడు అది బయటికి వెళ్లకుండా తిరిగి కోర్ లోపలే రిఫ్లెక్ట్ అవుతుంది. ఇక్కడ లైట్ రే కోర్, క్లాడింగ్, బౌండరీని వరుసగా తాకుతూ ప్రతిసారి టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ చెందుతుంది. ఇలా లైట్ బయటకు రాకుండా ఆప్టికల్ ఫైబర్ లోపలే ముందుకు ప్రయాణిస్తుంది. ఆప్టికల్ ఫైబర్ మన రోజువారీ జీవితంలో ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. ఇది హై స్పీడ్ ఇంటర్నెట్ కమ్యూనికేషన్లో, మెడికల్ ఫీల్డ్లో ఎండోస్కోపీ కోసం మరియు పెద్ద మొత్తంలో డేటాని వేగంగా ట్రాన్స్మిట్ చేయడానికి ఉపయోగిస్తారు. అందుకే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనేది కేవలం టెక్స్ట్ బుక్ కాన్సెప్ట్ కాదు, మన టెక్నాలజీలో కూడా చాలా ముఖ్యమైనది.